హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికీ శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఈరోజు నేను శ్రీరామనవమి మనము ఎందుకు జరుపుకుంటామో దాని గురించి ఒక కథ చెప్తున్నాను, వివరిస్తున్నాను. శ్రీరామనవమి రోజు లార్డ్ రామ జన్మించిన పవిత్రమైన దినంగా భావిస్తారు. అయోధ్య రాజు దశరథుడికి సంతానము లేకపోవడంతో ఆయన యాజ్ఞ నిర్వహించారు. జై శ్రీరామ్. ఆ యాగం ఫలంగా ఆయనకు నలుగురు వెల్కమ్ కుమారులు హోమ్ జన్మించారు. అవర్ కింగ్. వారిలోనే జై శ్రీరామ్. అతి పెద్దవాడు జై శ్రీరామ్. ధర్మానికి జై శ్రీరామ్. ప్రత్యేకంగా నిలిచాడు. శ్రీరాముడికి చిన్నప్పటి నుండి మంచి గుణాలు, వినయము కలవాడు. తర్వాత ఆయనకు సీతను ఇచ్చి వివాహము చేసుకున్నాడు. సో సీతతో వివాహం అయిన తర్వాత రాముడు ఎల్లప్పుడూ సత్యం, ధర్మాన్ని పాలించేవాడు. ఒకరోజు రాముడు తండ్రి మాట కోసము ఆయన అరణ్యానికి వెళ్ళడానికి కూడా సిద్ధము అయ్యాడు. అక్కడ 14 సంవత్సరాలు ఆ రోజు ఉంటూ ఒకరోజు రాక్షసరాజు రావణాసుడు సీతని అపహరించాడు. ఆ రాక్షసుడు దేవి సీతని అపహరించడంతో రాముడు సీత కోసం ఎక్కడెక్కడ అక్కడ ఇక్కడ చాలా వెతకడంతో హనుమంతుడు, సుగ్రీవుడు తన వానర సేనతో రామసేతుని నిర్మాణం చేశారు. ఆ రామసేతు కట్టిన తర్వాత రాముడు లక్ష్మణుడితో హనుమంతుడు, సుగ్రీవుడు తన వానర సేనని తీసుకువెళ్ళి రావణాసుడితో యుద్ధానికి బయలుదేరాడు. రాముడు అక్కడ రాక్షస రాజు రావణుడితో యుద్ధము చేసి చెడుపై మంచి గెలిపించాడు. ఎప్పటికైనా మనము ఎంత చెడుని ఒక్కసారి గెలిచి పైకి పెట్టినా ఏదో ఒకరోజు అది అందరికీ తెలిసిపోతుంది. అలాగే చెడు ఎన్నటికీ సత్యం మీద గెలుపు పొందలేదు. సత్యము ఏనాటికి సత్యమే ఉంటుంది కదా. అలాగే చెడు చేసేవాళ్ళు కూడా ఈరోజు లేకపోతే రేపైనా వాళ్ళ తప్పు తెలుసుకుంటారు. అలాగే శ్రీరాముడు కూడా చెడుపై మంచిని సాధించాడు. రాముడు తిరిగి అయోధ్యకి వచ్చి ప్రజలందరినీ సుఖంగా పరిపాలన చేశాడు. అందరికీ శ్రీరామనవమి రోజు ధర్మం, సత్యం, నీతి నిలువలను గుర్తిస్తారు. అందుకే మనమందరము ఎప్పుడు ఈ శ్రీరామనవమిగా భక్తులు ఆనందంగా జరుపుకుంటారు. ఆ రోజు రాముడి సీతా కళ్యాణం కూడా జరుపుతారు. మనము తెలుసుకున్న విషయం ఏదనగా ఎప్పటికైనా చెడు మీద గెలిచేది మంచే. చెడు ఎన్నాటికైనా బయటికి పడుతుంది. అందుకే మనము ఎప్పుడూ మన సత్యం, ధర్మం, నీతి విలువలను గుర్తించాలి. మన పిల్లలను కూడా మంచి చెడు ఏంటో వాళ్ళకి అప్పుడప్పుడు టైం టు టైం నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడన్నా ఏదైనా తప్పు చేస్తే ఇది ఇలా కాదు, ఇది ఇలా చెయ్యాలి అని వాళ్ళకి చెప్పాలి, సరిదిద్దాలి వాళ్ళు చేసిన తప్పుని. అప్పటికప్పుడే సరిచేస్తే వాళ్ళు ముందుకెళ్ళి ఇంకే పెద్ద తప్పు చేయకుండా
జాగ్రత్త పడతారు. అందుకే మన ప్రజలు, మన భారతీయులు కొన్ని పండగలను ఈ విధంగా ముఖ్యంగా జరుపుకుంటారు. ఏదైతే మన జీవితాన్ని ఎప్పుడు ఐడియల్గా ఉంచే మోరల్ వాల్యూస్ ఉంటాయో అదే ధర్మం, సత్యం, నీతి, మంచి ఈ గుణాల్ని మనలోని నింపుకొని ఎప్పుడు మనము ముందుకి సాగాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరికీ మరి ఒక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.